భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేద ధనిక కుల మత ప్రాంత వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారని అలాంటి ఓటు హక్కును బీరు బిర్యానీకి అమ్ముకోవద్దని అన్నారు బీజేపీ నాయకుడు ముచ్చెర్ల జనార్దన్ రెడ్డి. ఊరుకొండ మండలంలోని రామరెడ్డిపల్లి, ముచ్చెర్లపల్లి తదితర గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ నాయకురాలు మాజీ మంత్రి 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న డీకే అరుణ గురించి సీఎం రేవంత్ రెడ్డి అనుచితంగా మాట్లాడడంపై ఆయన ఫైర్ అయ్యారు. అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసే అవినీతి కుట్ర అబద్ధాలను అందరూ గమనించాలి. ఈసారి కమలపు గుర్తుకు ఓటేయాలి. ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి, చర్చ జరగాలి. ప్రతి ఇంట్లో పక్కింటితో మాట్లాడుకోవాలి. ఇన్ని గుర్తులు ఇన్నిసార్లు 200 మంది ఓటేసాం, ఈసారి మాత్రం బీజేపీ వేస్తామని చెప్పి చర్చ జరగాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే బీరు వంచుతారు, బిర్యానీ వంచుతారు. ఇవాళ మీటింగ్ పెడితే 500 రూపాయలు ఇచ్చిరంట, రేపు 1000 రూపాయలు కూడా ఇస్తారు. తీసుకోండి, ఏం బాగలేదు. కానీ ఓటు మాత్రం బీజేపీకి అందరూ వేయాలి. ఆ డబ్బులు వాళ్ళు ఏమైనా మంచితే ఆ డబ్బులు మన పైసలే అవి. అవన్నీ గమనించాలి. వాళ్ళు పైసలు ఇస్తారా, బీర్ ఇస్తారా, బిర్యానీ ఇస్తారా, వాళ్ళు ఎన్ని అబద్ధాలు అన్నా రేపు జరగబోయే 13వ తారీఖు నాడు ఈవీఎం మీద ఒత్తితే ఆడ గువ్వ అనాలి. అది మీరంతా గమనించాలి. ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఓటేసి సీఎం జగన్ పై బీజేపీ నేత లంకా దినకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓటుకు లక్ష ఇచ్చినా జగన్ కు జనం ఓటేసే పరిస్థితి లేదని అన్నారు. జగన్ పాలనపై జనం విసిగెత్తిపోయారని ఆయన చెప్పారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటికే వ్యతిరేకించారని దినకర్ తెలిపారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో వైసీపీ ఓడిపోతుందని దినకర్ జోస్యం చెప్పారు. మోదీ పిలుపు మేరకు ఏపీలో కూటమిని గెలిపించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. వృద్ధుల్ని ఉసురు పెట్టిన జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని అన్నారు. విద్యుత్ కొనుగోలు, మైనింగ్ అనుమతులు, మద్యం డిస్టిలరీ అమ్మకాలతో జగన్ దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకోవాల్సింది, ఓటుకి ₹1,00,000 ఇచ్చినా జనాలు చేత్కరిస్తా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బుతోటే జనాలు ఏదన్నా నేను మొత్తం మార్చేస్తాను అనుకుంటే చరిత్ర ఒకసారి తెలుసుకోండి. మీరు ₹1,00,000 ఒక్కొక్క ఓటుకి ఇచ్చినా మీకు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇప్పటికే ఉపాధ్యాయులు అలాగే ఉద్యోగస్తులు నిన్ను చేత్కరించారు. అలాగే 80 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటింగ్ లో నిన్ను చేత్కరించారు. మహిళలు ఇప్పటికే నిన్ను చేదరించుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో సహా ప్రతి ఒక్కరు కూడా నీకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి వికసిత ఆంధ్రప్రదేశ్ ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుకి ప్రతి ఒక్కరు కుల మత జాతి రహితంగా అన్ని ప్రాంతాల్లో 3 ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో ప్రజలందరూ కూడా ఎన్డీఏ పక్షాలకి వెన్నుదన్నుగా నిలిచేటటువంటి విధంగా ఈ రోజు నిర్ణయం తీసేసుకున్నారు.